నమస్కారం గురువారు. హరి ఓం. మీ పాదాభివందనం. ఈరోజు విశ్వం మొత్తానికి మనం ఒక భూమి మీద ఉన్నాం. విశ్వంలో ఈ భూమి మీద అనేక దేశాలు ఉన్నాయి. సో అందులో భారతదేశం అనేది చాలా పవిత్రమైంది, కర్మభూమి, వేదభూమి. ఇందులో మనం పుట్టడం, మనం ఉండడం ఎన్నో జన్మల అదృష్టం. ఇందులో మనం ఒక గురువుని, ఈ గురువులే మనకు దైవదూతలు. గురువుల ద్వారానే దైవ సాక్షాత్కారం. సో ఈ గురువుని మనం, మీలాంటి గురువుల్ని ఎలా ఎన్నుకోవాలి, ఎలా మనం పట్టుకోవాలి గురువు గారిని? వేదకాలంలో గురువులను వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవాళ్ళు. వాళ్ళ దగ్గర అనేక సంవత్సరాలు సేవలు చేసుకుంటూ వేదాధ్యయనం నేర్చుకుంటూ వాళ్ళు గురువులంతటి వాళ్ళు అయ్యేవాళ్ళు. ఆ కాలపు గురువులు తమ శిష్యులు తమకన్నా ఉత్తములు కావాలని కోరుకునేవాళ్ళు. పరిస్థితులు మారుతూ ఉంటాయి. బోధ గురువులు, బాధ గురువులు అనేవాళ్ళు కలియుగంలో తయారవుతారు. విమర్శగా కాదు చెప్తున్నది. ఇప్పటికీ అనేక మంది గురువులు ఉన్నారు. నిజంగా మనకు తపన ఉన్నప్పుడు పరమాత్ముడే మనం ఏ గురువు దగ్గరికి పోతాడో ఆ గురువు దగ్గరికి చేరుస్తాడు. మిమ్మల్ని చేర్చడమైనా జరుగుతుంది, లేదా ఆ గురువే మీ దగ్గరికి రావడమైనా జరుగుతుంది. ఈ రెండూ కాకుండా కాకతాళీయంగా ఏ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు, ఏ ఫంక్షన్లో ఉన్నప్పుడు, ఎక్కడో ఆ గురువుగారు ఉపన్యాసం చెప్తుంటే ఇంతమందిది విన్నాను, నాకు ఈయనది నచ్చింది అని మీలో ఒక దృఢ భావం ఏర్పడినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిపూర్ణ శరణాగతితో నాకు మీ దగ్గర శిష్యరికం చేయాలని ఉంది, గురుబోధ కావాలని ఉంది అని అడిగితే ఆయన కూడా చూసి ఇందుకు ఈయన అర్హుడా కాదా అని చూసి ఇచ్చేది గురు శిష్య నిజమైన సంబంధం. పాతకాలంలో అంతా శిష్యుల పరిస్థితి, వాళ్ళ మనోక్షేత్రం ఎలాగుందో అని, అందుకని కొన్నాళ్ళు తమ దగ్గర శిష్యరికానికి పెట్టుకునేవాళ్ళు. అతనిలో దుర్భావనలు ఉన్నాయా, నేను నేర్పిన విద్యను దుర్వినియోగం చేస్తాడా, లోక కళ్యాణానికి వాడతాడా అని కొన్నాళ్ళు చూసి ఆ పిల్లవాడి మీద నమ్మకం కలిగినప్పుడు అప్పుడు ఆయనకు ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, మంత్ర విద్య, శాస్త్ర విద్య సకలము ఆయనకు ఏమి తెలుసో అంతా నేర్పి, ఇంకా నువ్వు తెలుసుకోవాలంటే ఫలానా ఆయన దగ్గరికి పోని కూడా చెప్పేవాడు. ఒక గురువే ఇంకో గురువును సూచించేవాడు. అంటే ఈ సాధకుడికి ఉన్నటువంటి పట్టుదల, ఆ సేవాభావము, గురుభక్తి ఇన్ని ఉన్నప్పుడు ఇన్ని కలవాల్సి వస్తుంది. సడన్గా ఈ కాలంలో వచ్చి 10,000 దక్షిణ ఇచ్చేస్తున్నాను, నన్ను శిష్యుడిగా స్వీకరించు, మంత్రం ఇయ్యి అంటే మా గురువు పరంపరలో మా వాళ్ళము మేము అందుకు ఒప్పుకో. ఆయన బాధపడకుండా చెప్తాం, నాయనా ఈసారి వచ్చినప్పుడు చూస్తామని మేము ఎంక్వైరీ చేస్తాం. ఆయన ఎట్లాంటి వాడు, మంచోడా చెడ్డ, మేమే ఎంక్వైరీ చేసి ఆయన సూటబుల్ అని అనిపించినప్పుడు మేమే మళ్ళీ పోయి, నాయనా నువ్వు అప్పుడు మంత్రం అడిగినావు కదా తీసుకో అంటాం. నేను తీసుకో అని నేను ఇచ్చిన వాడిని కాదు, తీసుకునేది మీరు కాదు. ఈ తీసుకునేవాడికి ఇచ్చేవాడిని ఇద్దరిని ఈ సమయంలో ఇక్కడ కలపాలని పరమాత్మ నిర్ణయం ఉంటేనే అది జరుగుతుంది. నేను ఇచ్చానని గొప్ప గురువును కాదు, తీసుకున్నవాడు శిష్యుడు నాకు తక్కువవాడు కాదు. ఇద్దరికీ ఆ అర్హత ఉంది. తీసుకోవాల్సిన అర్హత ఆ శిష్యుడికి ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత నా మీద దేవుడు పెట్టి నన్ను ఆ సమయానికి నిమిత్త మాత్రుడిగా వాడుకున్నాడు. నేను టూల్ మాత్రమే, ఆ క్యాబుల్తో ఉపకరణం మాత్రమే. మన ఈ భారతదేశంలో, ఈ వేదభూమిలో సనాతన ధర్మం అనేది చాలా అతి ముఖ్యమైనది, ప్రతి ఒక్కరూ పాటించాల్సింది. ఈ కుల మతాలకు అతీతమైంది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని కానీ పాటిస్తే ఈ యుద్ధాలు, ఈ ఇబ్బందులు, ఈ నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ ఉండవు, సుఖ సంతోషాలతో అందరూ ఉంటారు అనేది ఒక ఆలోచన. ఇది నిజమేనా స్వామి?
చాలా మట్టుకు కరెక్టు. సనాతన ధర్మము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల నుంచి వచ్చింది. వేదము అంటే ఒక్క భారతీయులకు, హిందువులకు అన్న మాట ఎక్కడి నుంచి పుట్టిందో కానీ, సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళు, హింసకు దూరంగా ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళు హిందువులు. అన్నిటికన్నా గొప్పది మన భారతదేశం అన్న పేరు. భరతుడు పాలించడం చేత ఇది భారతదేశం కాదు. భాస్వత అంటే వెలుగు. ఆ వెలుగునందు సదా రతీయులై ఎవరుంటారో వాళ్ళు భారతీయులు. ఆ భారతీయులు నివసించే దేశం భారతదేశం. ఈ ప్రపంచ భారతదేశపు ఫోటోను మీరు ఒక లింగంలో చిత్రీకరిస్తే లింగంలో సెటప్ అవుతుంది. ఒక్క ఈ భారతదేశమే పిక్చరల్గా చూస్తే. అందుకే ఇది వేదభూమి, కర్మభూమి, జ్ఞానభూమి అనేసి ఇంతగా ఉంది. పరమాత్మ కూడా ఎక్కువ ఇక్కడ జన్మలు తీసుకుంటున్నాడు, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటున్నాడు. ఆయన వచ్చి ఎవరికి ఏమి చెప్పినా సరిగ్గా వాళ్ళు ఆయన చెప్పింది తలకెక్కించుకోలేదు. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా పోతూ వస్తున్నారు. ఇక్కడ మట్టికే భగవంతుడు చెప్పింది తూచా పాటించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇది ఉంది. సనాతన ధర్మము అనబడేటువంటి ఈ వేదాలు మానవుడు ఎట్లా ఉండాలా అని చెప్తోంది. కానీ నా అనే అహంకారము, స్వార్థము ఎక్కడా లేదు. మాకు మాకు అన్న మాటనే ఉంది కానీ నాకు నాకు అన్న చెడ్డ మాట లేదు. ఎప్పుడైతే ఈ నాకు అనుకుంటామో నాకుడులో పడిపోతాం. సనాతన ధర్మం అది చెప్పలేదు. మాకు, మనందరికీ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం కాలే వర్షం. నాకు వర్షం పడిని, నాకు రాజు బాగా చూడు, ఈ నాకు అనేది లేదే. అందరూ బాగుండాలి. స్వస్తి ప్రజలందరికీ స్వస్తి. రాజులు మంచిగా పాలించెదరు కాక, ఆవులు బ్రహ్మను గురించి తెలిసిన వాళ్ళు బాగుందురుగాక, కాలానికి వర్షం పడుగాక, దేశమంతా సస్యశ్యామలంగా ఉండుగాక, అపుత్రులు పుత్రులు కలిగి ఉందురుగాక, అధనవంతులు ధనవంతులు కలిగి ఉండుగాక, అందరూ బాగుండుగాక అన్న మాటలే వస్తూ ఉండాలి. సహనావతు సహనౌ భునక్తు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తాని సుఖినో భవంతు. ఎంత ఉన్నత భావన అంటే నా వాళ్ళు నేను ముందు నేను లేదు, నా వాళ్ళు లేదు, మనమంతా విశ్వభావన. హిందవ విశ్వజన బాంధవ అని కూడా పేరు. అంత ఉండబట్టే ప్రపంచానికి ఆ రోజు మార్గదర్శి, ఈరోజు మార్గదర్శి. కానీ అందరూ దానికి ఒక మతం ముసుగు పెట్టేసి వేదాలు ఉపనిషత్తులు అంటే ఇది హిందువులది మతము, వానిది మేము చెయ్యము అనుకొని ఇన్ని వ్యత్యాసాలు వస్తాయి. ప్రతి మతంలోనూ మానవుని గౌరవించు ప్రేమించు ఉంది. కానీ వాళ్ళ వాళ్ళ వ్యవస్థలు, అలవాట్లు, ఆహార వ్యవహారాలు కొద్దిగా మారుతున్నాయి. మనం దానికే కట్టుబడి ఉన్నాం. స్వామి, మీ ఆవాసం కానీ ఆశ్రమం కానీ అంతా హిమాలయాలు. ఈ భారతదేశానికి దేవభూమి అంటే దేవుళ్ళు ఇప్పటికీ దైవదూతలు, దేవుళ్ళు, మీలాంటి ఋషులు, యోగులు, సిద్ధులు అందరూ అక్కడ దర్శనమిస్తారు. అవును. మీరు ఎప్పుడైనా దర్శించారా? మీరు మీ గురువులతో అలాంటివి ఏమైనా చూసారా? ఈవెన్ ఆంజనేయ స్వామి వారు చిరంజీవులుగా ఇంకా అక్కడే ఉన్నారని మేము వింటుంటాం. ఇవన్నీ నిజమే? కోట్ల జన్మల అదృష్టం ఉంటే తప్ప ఆంజనేయుల వంటి వారిని చూడడం అనేది అంత సులభమైంది కాదు. ఆఖరికి 2000-4000 సంవత్సరాల కింద మహాయోగి మహావతార బాబా దర్శనం కావాలన్నా ఎంతో అదృష్టము, సాధన ఉండాలా, పుణ్యము, పురుషార్థము ఉండాలి. ఇంకా మహా తపస్సులను అంటారా? మీరు కొంతమంది నేను చూశాను. సంతోషం. నేను అప్పట్లో ఒక 10th క్లాస్ చదివే టైంలో 16, 15, 1920 ఆ ప్రాంతాల్లో మా గురువుగారు, మా దాదా గురువు గారు కలిసి అలా హిమాలయాలలో పోతూ ఉన్నాం. ఎక్కడ బద్రీ, కేదార్ కొండల మధ్య మేమంతా అప్పుడంతా నడిచే పోతూ ఉంటే మా దాదా గురువు గారు సడన్గా ఇట్లా ఇటు పక్క నుంచి వద్దు, కొండ దిగి
ఆ పక్క నుంచి పోతామన్నారు. అక్కడ నుంచి ఇక్కడికి బ్రిడ్జి 6 ఫర్లాంగ్ కూడా లేదు. దీనికోసం 3 ఫర్లాంగులు మళ్ళీ కొండ దిగి కిందికి వెళ్ళి నదిని దాటుకొని మళ్ళీ 3 ఫర్లాంగులు ఎక్కి కొండకు పోవాలి, ఈ నుంచి ఈడికి. అప్పుడు మేము వయసులో ఉన్నాము. ఈ నుంచి ఆడికి పోయేదానికి ఎందుకు ఇంత తిప్పి తీసుకుపోతుండవు అన్నాం. అరే పగలు ఉదర్దేక్ అన్నాడు ఆయన. పిచ్చోడా పైకి చూడరా అన్నాడు. ఆడ ఒక యోగి కూర్చొని ఉన్నాడు. తెల్లటి గడ్డము, ఇది ఇట్లా కిందికి దిగి ఉన్నది, కూర్చున్నాను. మీరు దర్శించారు. ఎవరైనా ఎప్పటివాడు అని మా దాదా గురువుని అడిగితే ఆయన అన్నాడు, నీ వయసులో నేనున్నప్పుడు నా దాదా గురువు ఆయన్ను చూపించాడు అన్నాడు. మీరు ఇంకా లెక్క వేసుకోండి ఎన్ని వందల సంవత్సరాలు. అది కాదు ఆశ్చర్యం, ఇంకా ఆశ్చర్యము. ఇప్పుడు మొన్న మేము వెళ్ళాము ఈ మధ్య కాలంలో, ఒక 15-20 రోజుల కింద. బద్రీ ఇప్పుడు తెరిచిన కొత్త 4 తారీఖు మే 4వ తేదీ తెరిచినారు కదూ. అప్పుడు మేము పోయినాం. ఆయన ఇంకా ఉండాడా లేదా అని మళ్ళీ పోయినాం. స్టిల్ ఈజ్ దేర్. ఓ సంతోషం. మళ్ళీ ఇంకొకసారి దర్శన భాగ్యం కలిగింది. అయితే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో కాషాయ వస్త్రాలు వేసుకోవడం, సన్యాసులని చెప్పుకోవడం, రకరకాల వేషాలు వేయడం, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు. ఎవరు ఈ గురువులు, అసలు ఎవరు ఇది? మీరు వీళ్ళందరికీ సనాతన ధర్మంలో సన్యాసకి ఉండవలసిన ఏంటి ఒక లక్షణాలు 4 మాటలు చెప్తే అందరూ వింటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈ బట్ట కొనుక్కోవడం సులభం, కట్టుకోవడం సులభం. దీని లోపల బతకడం, గురు నియమాల ప్రకారం పోవడం అనేది బహుత్ కఠిన్, చాలా కష్టం. చెప్తున్నానే, 6-7 ఏళ్ళు కఠినమైన దీక్ష, కుండలిని యోగము ఇవన్నీ నేర్పించి వీడు నిష్ణాతుడైనాడు అని ఆయనకు నమ్మకం కలిగినాక సన్యాస సంతు దీక్ష ఇచ్చారు. ఇచ్చినాక ఇంకొక సంతుతో కలిసి తిరగకూడదు. న్యాసం అక్కడ పెట్టేశాం. నేను ఒక్కనే ఇంకా చేయి చాపకూడదు. వాళ్ళు ఇస్తే దక్షిణగా తీసుకోవాల్సిందే తప్ప నాకు ఇది కావాలా అని అడగకూడదు. పాదయాత్రగా ముందు భారతదేశమంతా దర్శనం చేయాలి. ఆ తర్వాత 12 నుంచి 2 గంటల లోపల ఎవరైనా పిలిచి పెడితే భోజనం తినాలి. ఇంతటి నియమాలు ఉంటాయి. 5 రోజులకు మించి ఒక్క ఊర్లో ఉండకూడదు. ఎక్కడైనా భారత రామాయణ లాంటి ఉపన్యాసాలు ఉంటే ఆ కథ పూర్తి అయ్యేంత వరకు గురువుకు అనుమతి అడుక్కొని అక్కడ ఉంటాం. ఇండ్లలోకి పోతే భిక్షకు, ఇండ్లలో భిక్ష తింటాం. వాళ్ళు భిక్ష పెట్టారు కాబట్టి 4 మంచి మాటలు బదులు ఇచ్చేస్తాం. ఇండ్లలో ఉండకూడదు. గుళ్ళు, ఆశ్రమాలు, అది ఇది ఏది లేదంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అది లేదు, ఫుట్పాత్లు, అది లేదు, శ్మశానాలు. సులభం కాదు స్వామి సన్యాసం అంటే. ఈరోజు వీటీవీ మీ చేతుల మీదుగా, మీ ప్రవచనాలతో, మీ వాక్కులతో, మీ ఆశీస్సులతో ఇక్కడ ప్రారంభించడం మా జన్మ చేసుకున్న పుణ్యం. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. నాహి అంత గొప్ప మాటలు కాదు. నేను ముందే చెప్పాను, పరమాత్ముడు ఎవరిని ఎక్కడ ఎప్పుడు కలపాలో, దేనికి కలపాలో అన్నీ వాడి దగ్గర ఉంటాయి. మనము ఆట బొమ్మలు. మీ తెలుగులో అదేదో అంటారు, ఆడించో చెయ్యేదో ఆడుతున్నది నాటకం, మనమంతా బూటకం. ఇంకొక స్వామి, ఆయన జగన్నాటక సూత్రధారి, మనం కేవలం పాత్రధారులం. కాకపోతే ఒక మనిషిగా సమాజంలో ఉన్నప్పుడు ఇంకొక మంచి చేస్తున్న మనిషి బాగుంటే ఆయన మూలంగా ఇంకో 10 మంది బాగుంటారు కదా అని మా కోరిక. ఇట్లాంటి సంస్థలు ఇంకా వృద్ధి చెందితే ఇంకో 10 మందికి ఉద్యోగాలే కాకుండా 10 మందికి ఈ వార్త, ఈ ధర్మము పద్ధతి ఏంటి అనేది జనాలకు చేరుతుంది. స్వామి, ఇంకొక మా ఆశ, ఎప్పుడైనా మీ ద్వారా మేము హిమాలయ పర్వతాల్లో ముఖ్యమైన ప్లేసెస్ మీరు వెళ్ళేటప్పుడు మేము ఎవరైనా రావాలంటే మీరు అనుమతిచ్చి తీసుకెళ్ళగలరా? ఇప్పటికిప్పుడే చెప్పాను, ఇంకొక సన్యాసితో కూడా మేము కలిసి పోకూడదు. ఏదో ఒక 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు స్వామి మా క్షేత్రం ఉందని మీరు చెప్తే అక్కడికి పోతామే తప్ప
నేను ఒక గైడ్గా ప్రవర్తిస్తూ తీసుకెళ్తే అక్కడ మా వాళ్ళు చూశారు అంటే నన్ను మా సాధు సమాజం నుంచి బహిష్కరిస్తారు. అంటే వాళ్ళు బహిష్కరిస్తారనే భయం కాదు, అసలు ఈ లౌకికంతో మరీ అంత పూసుకోవడం ఉండకూడదు. మాకై మేము తెలుసుకొని వెళ్ళి చూసి రావచ్చు. ఇప్పట్లో మీ టెక్నాలజీ పెరిగిపోయింది. పలానా సైటుకు అంటే ఎక్కడ లాడ్జి, ఎక్కడ ఊరు, ఎక్కడ దర్శనం టైము, ఎక్కడ టికెట్టు అన్నీ వచ్చేస్తాయి. దివ్య క్షేత్రాలు, దివ్యమైన ప్లేసెస్ అంతే. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు ముందు ఋషికేశ్కు వెళ్ళి ఈ క్రియాయోగా సెంటర్ ఉంది, బ్రహ్మాండమైన సౌకర్యాలు, మంచి ఆధ్యాత్మిక భోజనము, సాధన చేసుకునేకి విశాలమైన హాలు అన్నీ అక్కడ ఉన్నాయి, చేసుకోవచ్చు. ఇంకా అది తొలి మెట్టు, హిమాలయ పాదాల దగ్గర ఉన్నది ఈ హరిద్వారు ఋషికేశు. హరద్వారు హరిద్వారు రెండు ఒకటే, హరించేదే, హరునికి హరికి ద్వారం. అక్కడి నుంచి దేవభూమి మొదలవుతుంది. నందప్రయాగ, దేవప్రయాగ, విష్ణుప్రయాగ, కన్నప్రయాగ ఒక్కొక్క క్షేత్రం వస్తాయి. ఆ తర్వాత మధ్యలోనే ఈ బద్రీ, కేదారాలు వస్తాయి, గంగోత్రి, యమునోత్రి వస్తుంది. బద్రీ దాకా మీరు వెళ్ళారంటే 3 కిలోమీటర్లు మాన సరస్వతి నది మీకు కనపడుతుంది. ఇప్పుడు కూడా పుష్కరాలు ఏమో అయిపోయినాయి దానికి. ఆ నుంచి పోతే సతోపంతు వరకు పోయే అద్భుతమైన మార్గం. మేము సులభంగా చెప్పేశాం, కానీ ఆ హై రెస్పిరేషన్లో మీరు పోవడం కష్టం. 6 దినాలు అవుతుంది ధర్మరాజు స్వర్గారోహణ చేసిన సాతోపంతు మార్గం వరకు పోయేకి. భోజనం మోసుకొని పోవాలి, దారిలో ఎక్కడా ఏమీ దొరకదు. బద్రీ కేదారాలలో హోటళ్ళు ఉన్నాయి, ధర్మశాలలు ఉన్నాయి, అన్నానికి పడకకు ఎక్కడా శ్రమ లేదు. పిలిచి మహారాజు రోటీ పావు అని పెట్టేవాళ్ళే, కానీ ఏమీ లేదు ఇబ్బంది. కానీ ఆ క్లైమేటికల్ కండిషన్కు, ఆ హై రెస్పిరేషన్కు అలవాటు ఉండాలి. అంతమంది పోతున్నారు యాత్రకు, వాళ్ళు ఆ భక్తి భావనతో పోతున్నారు. ఆ దేవుడే వాళ్ళని మళ్ళీ శుభ్రంగా తన దర్శనం ఇప్పించి పంపిస్తున్నారు. జై భోలేనాథ్. సంతోషం సార్. జై శ్రీ.